ఇంకా చాలా విచిత్రమైనటువంటి, ఇంద్రియాలకి కనపడదు కాబట్టి ఇంద్రియాలన్నిటినీ కట్టేసేటటువంటి సాధనే మీకు నేర్పిస్తున్నాం కదా. ఇంకొకటి ఏంటంటే వీడు ఇక్కడ అభోక్తాత్మ అంటే ఈ ఆత్మ ఏమీ తినదు అని అంటున్నారు. భోక్తం అంటే భోగము అని అర్థం వస్తుంది, భుజించటం అనే అర్థం కూడా వస్తుంది. అంటే అభోక్తానందాత్మ అంటే ఏంటి, మనకి రోజు తెల్లారు వేస్తే 3 సార్లు 4 సార్లు 5 సార్లు కనపడ్డప్పుడల్లా, ఆహారం చూసినప్పుడల్లా ఆకలేస్తుంది, ఆహారం చూస్తే ఆకలేస్తుంది కదా. సో మరి అట్లాంటిది ఈ ఆత్మ అభోక్తట, అది ఏమీ ముట్టుకోదు, ఏమీ తినదు అంటున్నాడు. అంటే లోపలున్న చైతన్యము ఏమీ తీసుకోవటం లేదు, ఓన్లీ శరీరం మాత్రమే. శరీరము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవి మాత్రమే తీసుకుంటున్నాయి ఆహారాన్ని. ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహము కూడా చాలా సూక్ష్మంగా, స్వల్పంగా, చాలా తక్కువగా తీసుకుంటాయి. మిగతాదంతా కూడా ఈ శరీరం తీసుకుంటుంది. ఆ శరీరంలో కూడా రసము మాత్రమే, ఈ శరీరం కూడా రసం మాత్రమే తీసుకుని మిగతాదంతా పిప్పి రూపంలో బయటికి విసర్జింపబడుతుంది. కాబట్టి ఈ ఆత్మ అభోక్తానందాత్మనే నమః.